సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక. ప్రియా స్నేహితులారా, గడిచిన దినాలలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తోడై ఉండి ఎన్నో కార్యాలలో మనకు జయాన్నిచ్చారు. శ్రమల్లో మనకు తోడై ఉన్నారు. ప్రార్థించినప్పుడు మొర ఆలకించి సహాయాన్ని చేశారు. ఈ ఆదివారపు పునరుద్ధానపు దినమందు మనమందరము కూడా ఖచ్చితముగా మందిరానికి వెళ్ళాలి. దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి, అర్పణలు చెల్లించి ప్రభువుని మహిమపరచాలి. ప్రభువు ఉచితమైన కృపను మనకిచ్చి ఆయుష్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించారు. కాబట్టి మనల్ని ఇంతగా కాపాడిన దేవుణ్ణి మనము నిర్లక్ష్య పెట్టక, చుట్టాలు వచ్చారని మంచి ఆహార పదార్థాలు వండుకొని తినాలి అని ఇంటికాడే ఉండిపోకుండా దేవుని మందిరానికి ఖచ్చితంగా మీరు వెళ్ళాలి. అలాగే ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని విందాము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనములో ఇలా రాయబడి ఉంది: యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువకని ఎడల కృపచూపుచున్నాను అని రాయబడి ఉంది. విన్నారు కదా, దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు. ఆయన కునకడు, నిద్రపోడు, మనల్ని కాపాడుచూ ఉంటాడు. మనమైతే అన్నీ బాగాలేనప్పుడు దేవుడా అని పిలుస్తాము. అలా మనం ఉండకూడదు. దేవుని పాదముల యొద్ద చేరి స్తుతించి గణపరిచి ఆరాధించుకునేవారిగా మనం ఉండాలి. మంచి మనస్సాక్షితో ఆలోచించండి. నిరంతరము మనల్ని ఎంతగానో కాపాడుతున్న దేవుణ్ణి మనము ఆరాధించుకోవాలి కదా. త్వరగా బయలుదేరదాము. విస్తారమైన పనిపాట్లలో మనము బంధించబడకుండా ప్రభు సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విని ఆత్మలో ధైర్యాన్ని, మన ముందున్న ప్రతి కఠినమైన పరిస్థితులను ఎదిరించగలిగిన బలాన్ని పొందుకొని ప్రభువుని సేవించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీవు మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నావు. మేమైతే కుడి ఎడమకి ఆలోచిస్తూ మేము వెళ్ళినా వెళ్ళకపోయినా, దేవుణ్ణి ప్రేమించినా ప్రేమించకపోయినా, మా ఇష్టానుసారంగా మేము జీవించినా పర్వాలేదు అనుకునే మనసుతో ఉన్నామేమో. అలాంటి మనస్సు మాలోంచి తొలగించి మా దేవుడి సన్నిధిలోకి మేము వెళ్ళి ఆయనను తిరిగి ప్రేమించే మనస్సు, పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకము, పూర్ణ మనస్సు కలిగి దేవుణ్ణి స్తుతించుకునే సమయము మేము దొంగిలించక విశ్వాసముతో అడుగులు వేస్తూ మాకున్న అనేక ఆటంకాలు, కట్లు విప్పుకొని ముందుకు సాగే భాగ్యాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనకు తోడై ఉండి బలపరచునుగాక.